ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అతిపెద్ద రిస్క్ ఏంటంటే రిస్క్ తీసుకోకపోవడం. ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో కూడా వర్తిస్తుంది. మీరు ఫిజికల్గా మెంటల్గా యాక్టివ్గా ఉన్నప్పుడు మీ శరీరానికి పని చెప్పాలి, మీ మెదడుకు పని పెట్టాలి. అలా కాకుండా ఖాళీగా సోమరిగా కూర్చుంటే ఏమవుతుంది, మీకు లేనిపోని రోగాలు వస్తాయి. అవి శారీరక రోగాలు కావచ్చు, మానసిక రోగాలు కూడా కావచ్చు. అలాగే మీరు యాక్టివ్గా ఉన్నంత కాలం మీ డబ్బులు కూడా యాక్టివ్గా ఉండాలి. ఆ డబ్బుతో మీరు ఆడుకోవాలి. మీకు 55-60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మీరు ఆ ఆటను ఆపి మీకు ఒక స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే దాంట్లో పెట్టుబడి పెడితే మీ రిటైర్మెంట్ లైఫ్ను ఆనందంగా ప్రశాంతంగా జీవించవచ్చు. కానీ ఇంకా కొంతమంది యువకులు తమ మైండ్ సెట్ను మార్చుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో కూడా చాలా మంది మహిళలు, యువకులు ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు పెడుతూ ఉంటారు. ఎందుకంటే అవి రిస్క్ ఫ్రీ అని నమ్ముతారు కాబట్టి. కానీ ఎఫ్డి అన్నది కూడా అతిపెద్ద రిస్క్ అని మీకు తెలుసా? అది ఎలానో తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వారందరితో షేర్ చేసుకోండి. వారికి కూడా ఈ నాలెడ్జ్ని పంచండి. నెంబర్ 1, డిఫాల్ట్ రిస్క్. మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా బ్యాంకులో ఒక ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని నెలకొచ్చే 50,000తో 60,000తో మన రిటైర్మెంట్ లైఫ్ను హ్యాపీగా గడిపేద్దామని మనం అనుకుంటాం. ఎందుకంటే చాలా మందికి బ్యాంకుల మీద విపరీతమైన నమ్మకం. అది ఎంతలా ఉంటుందంటే మన ఫాలోవర్స్లో కొందరు సంవత్సరం క్రితము ఎస్బీఐ బ్యాంకులో మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ కొన్నారు. ఎందుకంటే డిమాట్ అకౌంట్ గురించి తెలియక కొందరు, వాటి మీద నమ్మకం లేక కొందరు. అక్కడ వారికి ఇచ్చిన ఫండ్స్ అన్ని కూడా రెగ్యులర్ ఫండ్స్, డైరెక్ట్ ఫండ్స్ అసలు ఇవ్వలేదు. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ కి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ కి తేడా ఏంటంటే ఎక్స్పెన్సెస్ లో సంవత్సరానికి 1 to 1.5% ఉంటుంది. 10-15 సంవత్సరాలు ఎస్ఐపి చేసి చివరిలో ఒక ₹1 కోటి తీసుకుందామని అనుకున్నారు అనుకోండి. డైరెక్ట్ ఫండ్స్ లో ₹1 కోటి వస్తే రెగ్యులర్ ఫండ్స్ లో 90 లక్షలు లేదా అంతకంటే తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ ఒక ఏజెంట్ లాగా, ఒక డిస్ట్రిబ్యూటర్ లాగా పనిచేస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎస్బీఐ బ్యాంకు, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రెండు వేరు అని. ఈసారి మీరు బ్యాంక్ వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నప్పుడు అవి రెగ్యులర్ ఫండ్సా లేక డైరెక్ట్ ఫండ్సా అని అడిగి మరీ తీసుకోండి. అసలు విషయానికి వస్తే మీరు బ్యాంక్ లో ఒక ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ తర్వాత ఆ బ్యాంక్ దివాలా తీస్తే అప్పుడు మీకు ₹1 కోటి మొత్తం రావు. అసలు ప్లస్ వడ్డీ మొత్తం కలిపి 5 లక్షలు మాత్రమే వస్తాయి. అయితే మేము 20 బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకుకు 5 లక్షల చొప్పున 20 బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామంటారా? అది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదు. నెంబర్ 2, లిక్విడిటీ రిస్క్. మీకు డబ్బులు బాగా అవసరం ఉండి మీ ఫిక్స్డ్ డిపాజిట్ ని ముందుగానే క్లోజ్ చేశారనుకోండి, బ్యాంకు మీకు 1% పెనాల్టీ వేస్తుంది. అలా పెనాల్టీలు వేయకూడదని ఆర్బీఐ సర్క్యులర్ ఉన్నా కూడా అవి ప్రాక్టికల్ గా అమలు కావు. అంటే మీరు మీ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. నెంబర్ 3, ఇన్ఫ్లేషన్ రిస్క్. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇచ్చే మాక్సిమం వడ్డీ 7% ఉంటే మన దేశంలో ఇన్ఫ్లేషన్ కూడా 7% దాకా ఉంది. అంటే మీరు ఎఫ్డి కంటే ముందు ఏవైతే వస్తువులు ఎన్నైతే కొనగలరో ఎఫ్డి తర్వాత కూడా అవే వస్తువులు అన్నే కొనగలరు. ఇంకా ఎక్కువ కొనలేరు. అంటే డబ్బులు ఎక్కువ వచ్చినా కూడా ప్రాక్టికల్ గా దాని విలువ మాత్రం పెరగలేదు. ఇంకొక చేదు నిజం ఏంటంటే మన దేశంలో ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ 12% గా ఉంది. మెడికల్ ఇన్ఫ్లేషన్ 14% గా ఉంది. సో మీరు ఇవి అఫోర్డ్ చేయలేరు. కంపారిజన్ కోసం మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు వచ్చే రిటర్న్స్ లాంగ్ టర్మ్ లో 15% సిఏజర్ ఉండడం మనం చూస్తున్నాం. నెంబర్ 4, రిస్క్ ఆఫ్ హైయర్ టాక్సేషన్. మెచ్యూరిటీ తర్వాత మీరు మీ ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బుల్ని విత్డ్రా చేసినప్పుడు మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే మీరు 20% స్లాబ్ లో ఉంటే 20%, 30% స్లాబ్ లో ఉంటే 30%. ఉదాహరణకు ఎఫ్డికి 7% ఇంట్రెస్ట్ ఉంది. మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్నారనుకోండి, అప్పుడు మీ చేతికి వచ్చేది ఎంతో తెలుసా? 7 - 7 × 30% = 4.9% మాత్రమే. అంటే సంవత్సరానికి మీ ఖర్చులు ఇన్ఫ్లేషన్ ప్రకారం 7% పెరుగుతుంటే మీ చేతికి ప్రాక్టికల్ గా వచ్చేది 4.9% మాత్రమే. మ్యూచువల్ ఫండ్లతో కంపేర్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్లపై వచ్చే ప్రాఫిట్ పై 10% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ తో సంబంధం లేకుండా, అది కూడా ₹1,00,000 దాటితేనే. నెంబర్ 5, రీఇన్వెస్ట్మెంట్ రిస్క్. ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి టైం టు టైం తగ్గుతూ పోతూ ఉంటాయి. 20 సంవత్సరాల క్రితం ఎఫ్డిపై 12% ఇంట్రెస్ట్ ఉంది. 10 సంవత్సరాల క్రితం 10% ఉంది. ఇప్పుడు అది 7%. రాబోయే 10 సంవత్సరాల్లో అది 3 to 4% కావచ్చు. అంటే మీరు ఒక్కసారి ఎఫ్డి డబ్బులు తీసుకొని దాన్ని రెన్యూ చేసుకోవాలనుకుంటే అప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ తోనే మీరు దాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎఫ్డి చేయాలనుకుంటే ఒక్కసారి ఆలోచించండి. వేరే ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయో చూడండి. సరైన నిర్ణయం తీసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. తెలిసిన వారందరికీ షేర్ చేయండి. Be rich, stay rich. Thank you.